హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. వెన్నెల వణికింది నవల 5వ భాగం. మరో 4-5 రోజులు గడిచిపోయాయి. ఆనంద్ మోహన్ ఇంటికి ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెడుతున్నాడో కూడా తెలియటం లేదు. చిన్మయ్ కూడా అతన్ని గురించిన ఆలోచనలు మనసులోనికి రానివ్వకుండా అతన్ని పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఆ ఇంటి వైపు కన్నెత్తైనా చూడటం లేదు. రాత్రుళ్ళు మాత్రం నిద్ర పట్టటం లేదు. అలా పట్టకపోవడానికి కారణం ఆకర్షణ కాదు, అయోమయం. ఇంకా చెప్పాలంటే ఆరాటం, కాంపోజ్. మనసు అటువైపు లాగేస్తోంది. 1-2 రోజులు మాత్రం నిగ్రహించుకుంది. తరువాత ఆమె వల్ల కాలేదు. రాజీవ్కు ప్రామిస్ చేసిన సంగతి గుర్తుంది. అయినా తప్పలేదు. 1, 2, 3 టాబ్లెట్స్ వేసేసుకుంటుంది. ఆ మగత ఆమెకు చాలా సుఖాన్నిస్తుంది. ఓ రోజు మధ్యాహ్నం కిరణ్మయ్ స్కూల్కెళ్ళింది. చిన్మయ్ ఒక్కతే హాల్లో సోఫాలో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని కూర్చొని ఉంది. ఫోన్ మ్రోగింది. లేచి తూలుకుంటూ వెళ్ళి రిసీవ్ చేసుకుంది. నేను అంది అవతల నుంచి ఆనంద్ మోహన్ గొంతు. ఏమిటి అంది తడబడే కంఠంతో. మీకు కోపమొచ్చిందా? దేనికి? నేను కనబడడం లేదని. 1 నిమిషం నిశ్శబ్దం. చెప్పండి. నువ్వు రాకుండా ఉండాలనే కోరుకుంటున్నాను. అంత నేరం చేశానా? ఇది నేరమో కాదో నాకు తెలియదు. నేను గృహిణిని, ఒక ఉదాత్తుడైన వ్యక్తి ఇల్లాలిని, ఓ చిన్నారి తల్లిని. పరపురుషుడితో స్నేహంగా ఉండటం మంచిది కాదు. కానీ మన స్నేహంలో కల్మషం లేదు. కావచ్చు, కల్మషం లేనివన్నీ మంచివనుకోవటం ఇంకో పొరపాటు. మొన్న నీతో మాట్లాడదామంటే అవకాశం ఇవ్వలేదు. మా వాళ్ళు నాకో సంబంధం చూశారు. ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారు. నిక్షేపంలా చేసుకో. మీ ఇద్దరి మధ్య ఎవరిని చొరవడనివ్వకు. ఈ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి హాయిగా కాపురం చేసుకో. నేను చేసుకోను. ఎందుకని తెలియదు. పోనీ ఇక్కడి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపో. అవతల నుంచి జవాబు లేదు. ఏమిటి మాట్లాడవు? నీతో మాట్లాడాలని ఉంది. వద్దు. నిన్ను చూడాలని ఉంది. అక్కర్లేదు, ప్లీజ్. వద్దు 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 అని ఫోన్ పెట్టేసింది. గుండెంతా చిక్కపట్టినట్లయింది. మరో కాంపోజ్ వేసేసుకుంది. ఓ 15 గంట గడిచింది. తల్లోని నరాలన్నీ తెగిపోతున్నట్లుగా ఉన్నాయి. మనసు ముక్కలై తునికలై ఎటో ఎగిరిపోతోంది. కాంపోజ్ టాబ్లెట్స్ ప్రభావం వల్ల చేతుల్లో చేతి వ్రేళ్లల్లో చిన్న ట్రెమర్స్. బెడ్ మీదకెళ్ళి పడుకుందామనుకుంది. ఇంతలో బ్రజర్ మోగింది. తూలుకుంటూ వెళ్ళి డోర్ తెరిచింది. బయట ఆనంద్ మోహన్ నిలబడి ఉన్నాడు. చిన్మయ్ నిర్ఘాంతపోయినట్టు చూస్తూ నిలబడిపోయింది. ఎందుకొచ్చావు అని అడిగింది గొంతు పెగిల్చుకొని. రాకుండా ఉండలేకపోయాను. ఏం చెయ్యాలి? వెళ్ళిపో. ఇక అట్నుంచి వెళ్ళిపో. నాకు మళ్ళీ జీవితంలో కనపడవద్దు అని మొహం మీద అనలేకపోతోంది. దీనంగా అమాయకంగా జాలిగా ఉంది అతని మొహం. అలా చూస్తూ ఉండిపోయి అప్రయత్నంగా దారిచ్చింది. అతను లోపల కడుగు పెట్టాడు. ఆమె కూర్చోమనలేదు. నీరసంగా బాధగా వణికే మనసుతో తూలే శరీరంతో అతని వంక రెప్ప వాల్చకుండా చూస్తోంది. ఆమె వైపు ఓ అడుగు వేశాడు. కదల్లేదు. అలాగే వణికే బొమ్మలా నిలబడి ఉంది. ఇంకో అడుగు వేసి దగ్గరకు వచ్చేశాడు. రెప్ప చాటు నుంచి కళ్ళు గ్రుచ్చి గ్రుచ్చి చూసుకుంటున్నాయి. 2 చేతులు ఆమె భుజం మీద వేశాడు. ఆమె ఇంకా కదల్లేదు. మొహం ముందుకు వంచాడు. ఒక్క క్షణం ప్రకృతి పరాకులో పడినట్లు స్తబ్దుగా ఉండిపోయింది. పెదములు భగ్గుమన్నాయి. చిన్మయ్ త్రుళ్ళిపడినట్టై ఈ లోకంలోనికి వచ్చింది. వెనక్కి తిరిగి అతని చెంప మీద చెల్లుమని కొట్టింది. చెంప కందిపోవటంతో పాటు కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. మూర్ఖుడా! ఏమిటిది? కల్మషం లేకుండా స్నేహం చెయ్యడం అంటే ఇదా? నిర్మలత్వం, ఆరాధన అంటే ఇదా? ఎవరనుకున్నావు నన్ను? పరపురుషుడి భార్యనని చెప్పాను. ఓ చిన్నారికి తల్లినని చెప్పాను. వినిపించుకోవేం? ఇది స్నేహమా? అభిరుచితో కూడిన ఆరాధన? నువ్వు యూ ప్లీజ్ గెట్ అవుట్. ఒక్క క్షణం ప్రళయాన్ని దాచుకుంటున్న నిశ్శబ్దం. అతను తల వంచుకొని బయటకి వెళ్ళిపోయాడు. ఒళ్ళంతా మంటలు, మనసులో వేదన సెగలు. ప్రక్క మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. ఎందుకిలా జరుగుతోంది? తనకేమి తక్కువైందని? తనేమి ఆశించిందని? తాను దేనికోసం ప్రలోభపడుతుందని? సరళ రేఖగా సాగవలసిన జీవితం ఎందుకు వంకర్లు తిరగడానికి ప్రయత్నిస్తుంది? తనెక్కడ అన్యాయానికి గురి చేయబడింది? తనకేదో లోటు జరుగుతోందనుకోవటం ఆత్మవంచన కాదా? వినాశనాన్ని ఆహ్వానిస్తున్న తన అవివేకం మన్నించతగునా? నో, ఇది క్షమించరాని నేరం.
పిచ్చి పట్టిన దానిలా జుట్టు పీకేసుకుంది. తల మంచానికేసి బాదుకుంది. అయినా మంటలు చల్లారలేదు. గుండెను నొక్కేస్తున్న బరువు భరించలేనంత కష్టంగా ఉంది. కాంపోజ్ మెల్లగా లేచి శక్తి లేని దానిలా ఒక్కొక్క అడిగేసుకుంటూ వార్డ్రోబ్ దగ్గరకెళ్ళి టాబ్లెట్స్ తీసుకుంది. 1, 2, 3, 4, 5. సాయంత్రం కిరణ్మయి స్కూల్ నుండి ఇంటికి వచ్చి తల్లి రూపం చూసి భయపడింది. కూతుర్ని చూసి ప్రక్క మీద నుండి లేద్దామనుకుంది గాని ఒంట్లో శక్తి చాలలేదు. మమ్మీ మమ్మీ అని కిరణ్మయి తల్లి భుజం పట్టుకుని కుదిపింది. లే మమ్మీ, నేను స్కూల్ నుండి వచ్చాను మమ్మీ. లేవడానికి మళ్ళీ ప్రయత్నించి విఫలురాలయ్యింది. కిరణ్ అంది. ఆమె కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. నాకు ఒంట్లో బాగాలేదమ్మా. ఫ్రిడ్జ్లో పాలుంటాయి, తీసుకొని త్రాగేస్తావా? ఒంట్లో బాగాలేదా మమ్మీ? అవునమ్మా. నీకు బాగాలేకపోతే నేను పాలు త్రాగను మమ్మీ. ప్లీజ్ త్రాగమ్మా. కిరణ్మయి తల్లి వంక చూసి జాలిగా బుగ్గ మీద ముద్దు పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయింది. సాయంత్రం కష్టం మీద లేచి కిరణ్మయికి కొంచెం అన్నం వండి పెట్టింది. శరీరమంతా ఏమిటోలా ఉందనిపించింది. ఓవైపు మగత, మరోవైపు గుండె రాపిడి. బాత్రూంలోకి వెళ్ళి అరగంట సేపు షవర్ క్రింద స్నానం చేసింది. కిరణ్మయి నిద్రపోతోంది. జుట్టు విరబూసుకుని అద్దం ముందు నిలబడి తన రూపం కేసి వెర్రిగా చూసుకుంది. తాను ఉన్మాదిని. ఫ్యాన్ క్రింద నిలబడి జుట్టు తడి ఆరేదాకా తోలుతూ అటూ ఇటూ తిరిగింది. బాహ్య స్మృతిలోకి వస్తున్న కొద్దీ మళ్ళీ ఎటో వెళ్ళిపోవాలని ఉంది. కాంపోజ్ చేతులు టాబ్లెట్స్ని ఆతృతగా అందుకున్నాయి. 1, 2, 5. సోఫా మీద ఎప్పుడు వాలిపోయిందో తెలియదు. బజర్ మ్రోగుతుంటే మెలకువ వచ్చి కళ్ళు విప్పి చూసింది. హాల్లో లైటు వెలుగుతూనే ఉంది. వాల్ క్లాక్లోనే ముళ్ళు మసకమసగ్గా 12 అయినట్టు చూపిస్తున్నాయి. ఆ అర్ధరాత్రి పూట ఎవరు? బజర్ మళ్ళీ మ్రోగింది. మెల్లిగా సోఫాలో నుండి లేచింది. జుట్టు ఇంకా విరబోయబడి భుజాల మీదగా ప్రక్కలకు వ్రాలి ఉంది. పమిట స్థానంలో లేదు. ఎవరు? అంది తలుపు దగ్గర నిలబడి. నేను. బయట నుండి ఆనంద్ మోహన్ గొంతు. మళ్ళీ? ప్లీజ్ ఒక్కసారి తలుపు తీయి. ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతాను. ఏమిటది? ఎక్కడి నుంచో మాట్లాడుతున్నట్టుగా అంది. ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నిన్ను ఆఖరిసారిగా చూసి వెళ్ళిపోతానన్నావా? అవును. ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలబడింది. అది ఆలోచన కాదు. ఆలోచించే స్థితిలో ఆమె లేదు. ఎందుకో అలా నిలబడింది అంతే. చిన్మయ్, తలుపు తీయవా? ఆమె చెయ్యి గడియ మీదకి వెళ్ళింది. తలుపు తీసేసింది. బయట చీకట్లో ఆనంద్ మోహన్ నిలబడి ఉన్నాడు. పిచ్చి పట్టిన వాడిలా, అన్నింటికీ తెగించిన నిస్సహాయుడిలా నిలబడి ఉన్నాడు. 1, 2 నిమిషాలలా గడిచాయి. ఏమిటిది? ఎందుకు అలా నిలబడి ఉన్నాడు? ప్రకృతి వికృతంగా ఘోష పెట్టింది. ఉన్నట్టుండి లోపలికి దూసుకొచ్చాడు. తలుపు గడియ వేసేశాడు. చిన్మయ్, నువ్వు అంటూ ఆమెను బిగియారా కౌగిలించుకొని ముఖమంతా ముద్దులతో నింపేస్తున్నాడు. పాల భాగం, కళ్ళు, చెంపలు, పెదములు, మెడ అన్నీ ముద్దులతో నిండిపోతున్నాయి. ఆమె విడిపించుకోవటం లేదు. విడిపించుకునే శక్తి లేదు. ఆమె తనలో లేదు. అప్రయత్నంగా అతని చుట్టూ చేతులు బిగించి దగ్గరకు లాక్కుంది. తెల్లవారుజామున 5ంటికి చిన్మయికి మెలకువ వచ్చింది. తాను నేల మీద పడి ఉంది. చీర, పమిట ఏవీ యథాస్థానంలో లేవు. ఏమిటిది? ఏం జరిగింది? ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటోంది. అర్థమైపోయింది. ఒక్కసారిగా త్రుళ్ళిపడి లేచింది. అన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయి. తాను మలినమైపోయింది. అంత శక్తి ఎలా వచ్చిందో తెలియదు. నన్నిలా చేస్తావా? నేనేం అపకారం చేశానని అనుకుంటూ బయటకు పరిగెత్తింది. అంతవరకు ఆనంద్ మోహన్ ఇంటికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. చాలా విసురుగా వెళ్ళిపోయింది. చూడు, తలుపు తీయి నిన్ను అంటూ తలుపు గట్టిగా బాధసాగింది. లోపల నుంచి జవాబు లేదు. చాలాసేపు అలా చేసి అలసిపోయి అప్పుడు గమనించింది డోర్ బయట నుంచి లాక్ చేసి ఉంది. నిస్సహాయంగా ఓ నిమిషం నిలబడి వెనక్కి తిరిగి వచ్చేసింది. ఒళ్ళంతా, ఒంట్లోనే ప్రతి అణువు నిప్పురవ్వలా చెలరేగుతుంది. ఆమెకు హఠాత్తుగా ఈ జీవితం మీద విరక్తి పుట్టింది. ముందు వెనక ఆలోచించలేదు. కిచెన్లోకి వెళ్ళి డోర్ వేసేసుకుని గ్యాస్ సిలిండర్లోనే గ్యాస్ రిలీజ్ చేసేసింది. కాసేపట్లో సిలిండర్లోనే గ్యాస్ గదినంతా ఆక్రమించసాగింది. కిటికీ తలుపులు బంధించబడి ఉండడం చేత అక్కడే స్తంభించిపోయింది. గొంతులోకి గ్యాస్ వెళ్ళిపోవటాన భగ్గున మండుతూ శ్వాసకోశాన్ని చుట్టేస్తూ దగ్గు తెరలా కమ్ముకొస్తుంది. ఆ స్థితిలో అలాగే ముందుకు జరిగి అరుగు మీద ఎలక్ట్రానిక్ లైటర్ని తీసుకుంది.
నొక్కడానికి సిద్ధంగా ఉంది. ఒక్క కిరణం చాలు భయంకరంగా పేలిపోయి గదంతా దద్దరిల్లిపోతోంది. తన శరీరం తునాతునకలై మాడి మసైపోతోంది. ఆమె చేతివ్రేళ్లు లైటర్ మీద బిగుసుకుంటున్నాయి. బయట నుంచి ఎవరో డోర్ తట్టారు. మమ్మీ మమ్మీ అని కిరణ్మయి పిలుపు. చిన్మయి చేయబోతున్న పని ఆపేసి బొమ్మలా నిలబడిపోయింది. మమ్మీ మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? నాకు భయంగా ఉంది మమ్మీ, తలుపు తీ మమ్మీ. కిరణ్మయి ఏడుస్తుంది. చిన్మయి నిశ్చలంగా అలా నిలబడి ఉంది. మమ్మీ ప్లీజ్, నాకు భయంగా ఉంది మమ్మీ. చిన్మయి ఇహ ఉండలేకపోయింది. చేతిలోని లైటర్ను దూరంగా విసిరేసి గబాల్న డోరు తీసుకుని బయటకొచ్చి బిక్కమొహం వేసుకుని కళ్ళనీళ్లు కారుస్తూ నిలబడి ఉన్న కిరణ్మయిని కావలించుకుంది. 2 నెలలు గడిచిపోయాయి. రాజీవ్ అమెరికా నుంచి వచ్చే రోజు దగ్గరకు వచ్చేస్తోంది. అతను 10 రోజులకోసారి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఎంతో ఆప్యాయంగా అనురాగంగా మాట్లాడేవాడు. తాను చూసిన విచిత్రాలు, కుటుంబం కోసం కొన్న వస్తువుల గురించి అన్నీ చెప్పేవాడు. చిన్మయి చాలా నిర్లిప్తంగా ముభావంగా మాట్లాడేది. ఆనంద్ మోహన్ తర్వాత ఏమయ్యాడో తెలియదు. రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాడని అమ్మాజీ చెప్పింది. తాము ఇద్దరి వ్యవహారం గురించి ఇరుగు పొరుగు విడ్డూరంగా చెప్పుకుంటున్నారని తెలుసు. అసలు ఇంట్లోంచి బయటకు రావడం మానేసింది. రాజీవ్ రేపు రాబోతున్నాడు. ఇదే ఇంకో పరిస్థితుల్లో అయితే ఎంత పులకించిపోయేదో, ఎన్ని స్వాగత సన్నాహాలు చేసేదో. చెంగు చెంగున ఎగురుతూ ఉత్సాహం ఉరకలు వేస్తుండగా ఎలా పరుగులు తీసేదో. కానీ ఈ హృదయ విదారకమైన, అసహ్యమైన, అనూహ్యమైన స్థితి వేరు. ఇప్పుడు తాను జీవోత్సవం. తన జీవితాన్ని చేజేతులా బలిచేసుకున్న విషరూపిణి. మనసులో ఏవేవో ఆలోచనలు రూపు చేసుకుంటున్నాయి. ఆఫీస్కి ఫోన్ చేసి డ్రైవర్ని పిలిపించింది. ప్లేన్ టైం ఫోన్లో తెలుసుకొని ఎయిర్ డ్రోమ్కి వెళ్ళింది. రావలసిన సమయం కన్నా అరగంట ఆలస్యంగా వచ్చింది ప్లేన్. రాజీవ్ సూట్ బూటుతో బయటకి వచ్చాడు. అంత దూరం నుంచి తండ్రిని చూసి కిరణ్మయి కేరింతలు కొడుతోంది. కొంచెం దగ్గరకు రాగానే తల్లి నుంచి రాజీవ్ దగ్గరకు పరిగెత్తి అతన్ని చుట్టేసుకుంది. రాజీవ్ కిరణ్మయిని 2 చేతులతో ఎత్తుకొని చిన్మయి దగ్గరకు వచ్చాడు. అతనప్పటిలాగే ఉన్నాడు. కొంచెం ఒళ్ళు చేసి తెల్లగా నిగనిగలాడుతున్నాడు. చిన్మయి అన్నాడు. కనురెప్పలు పైకెత్తి అతని వంక చూసింది. తన హృదయం, ప్రాణం, రక్తం, ఊపిరి, తనలోని ప్రతి అణువు తన దైవం, తన సర్వస్వం. కళ్ళనీళ్లు చిమ్ముతున్నాయి. ఒక్కసారిగా అతనికి అతుక్కుపోవాలని, అతన్ని దగ్గరకు తీసేసుకోవాలని, అతని గుండెల మీద తలవాల్చి ఏడ్చెయ్యాలని మనసు తహతహలాడిపోతోంది. కానీ చిన్మయి మాట్లాడవేం, మాటలు రావటం లేదు అంటూ బలవంతాన నవ్వింది. అతన్ని రిసీవ్ చేసుకోవడం కోసం ఆఫీస్ నుంచి కూడా 5-6 కొలీగ్స్ వచ్చారు. వాళ్ళని ఆప్యాయంగా పలకరించి కొద్ది నిమిషాలు మాట్లాడి చిన్మయితో పాటు కారెక్కాడు. ఇంటికి రాగానే కిరణ్మయి కొంచెం కనుచాటైన సమయం చూసుకొని చిన్మయిని దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టుకున్నాడు. చిన్మయి విడిపించుకోలేదు. మౌనంగా స్తబ్దుగా అలా నిలబడి ఉంది. చిన్మయి అలా ఉన్నావేం? ఎలా? ఇన్నాళ్ల తరువాత కలుసుకుంటే ఎంతో సంతోషంగా ఉంటావనుకున్నాను. సంతోషంగా లేకుండా ఎలా ఉంటానండి? కానీ షాక్ను తట్టుకోలేకుండా ఉన్నాను. అతను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు. చిన్మయి సున్నితమైన స్వభావం అతనికి తెలుసు. ఆమె మానసికంగా ఎంత అలజడికి గురై ఉంటుందో తెలుసు. అమెరికాలో తాను చేసిన ప్రదేశాలు, అనుభూతులు, టెక్నికల్గా తనలో వచ్చిన అభివృద్ధి సందర్భానుసారంగా చెప్పసాగాడు. మా అమ్మ వాళ్ళింటికి వెళదాం, అక్కడో 2 రోజులుండి మీ పుట్టింటికి వెళదాం, అక్కడో 2 రోజులుండి మళ్ళీ తిరిగి వద్దాం, ఇలా ఏమేమో చెబుతూనే ఉన్నాడు. ఆ రాత్రి 10:30 దాటింది. కిరణ్మయి హాయిగా నిద్రపోతోంది. గదిలో బెడ్ లైట్ వెలుగుతోంది. రాజీవ్ ఆ సన్నని కాంతిలో ఆమె వైపు తిరిగి కళ్ళార్పకుండా చూస్తున్నాడు. తన కోసం అవతరించిన సహజ సౌందర్య దేవత, ప్రేమమూర్తి, ఆరాధన, దివ్యజ్యోతి. ఆ కళ్ళల్లో ఎంత నిర్మలత్వం, ఎంత అమాయకత్వం. చిన్మయి, ఇలా మళ్ళీ దగ్గరయ్యే క్షణాల కోసం ఎంతగా ఎదురు చూశానో తెలుసా? ఆమె భుజాల మీద చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు. చిన్మయి మౌనంగా ఉంది. వెచ్చని రక్తంతో మిడిసిపడే అతని పెదవులు ఆమె చల్లని పెదవుల్ని తాకాయి. అని చిన్మయి ముఖం ప్రక్కకి తిప్పేసుకుంది. అతని ముందు దాచిపెట్టి అనుక్షణం మోసం చేస్తూ తనలో తాను మ్రగ్గిపోతూ కపట నాటకమాడలేదు. అతను తనని గాఢంగా నమ్మాడు. ఆరాధ్య దేవతగా పూజించాడు. అలాంటి ఉన్నతమూర్తిని
క్షణక్షణం దగా చేస్తూ జీవితం గడపలేదు. వచ్చేసింది, నిజం చెప్పాల్సిన సమయం వచ్చేసింది. చిన్మయ్ అంటూ ఆమె ముఖాన్ని మళ్ళీ అందుకోబోయాడు. రాజీవ్ అంది. ఆమె గుండెల్లో ఇప్పుడు అగ్నిపర్వతాలు లేవు, గొంతులో అపస్వరాలు లేవు. చాలా ప్రశాంతంగా ఉంది. ఏదో చెప్పబోతుందన్న సత్యం రాజీవ్కు బోధపడింది. ఇష్టం లేనిది ఏదో వినబోతున్నాడు. ఆమె వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఆ మసక కాంతిలో అమాయక జ్వాలలా వర్షించే మేఘంలా, ఆటూపోటూ లేని సముద్రంలా రకరకాలుగా కనబడుతున్నది. చిన్మయ్ పెదవి విప్పింది. రాజీవ్. అతని గుండెల్లో విషాంకుశం గొప్ప పునీతత్వాన్ని కాలరాచి పారేసిన దుష్ట శకునంలో దిగబడుతోంది. నేను చెడిపోయాను. జరిగిందంతా తనకు తోచిన భాషలో దాపరికం లేకుండా చెప్పేసింది చిన్మయ్. అప్రతిభుడై, నిశ్చేష్టుడై, నిర్ఘాంతపోయి ఇది కలో నిజమో కూడా తెలియని స్థితిలో ఉండిపోయాడు. ప్రకృతి వికారంగా వికృతంగా విలపిస్తోంది. ఇప్పుడేం చెయ్యాలి? మనసులో ఈ ప్రశ్న కొన్ని లక్షల కోణాలలో, ఎన్నో రూపాలలో సందర్శనమిచ్చింది. సరైన జవాబు లభించటం లేదు. ఇద్దరి మధ్య ఏ మాట పలుకు లేకుండా 5-6 రోజులు గడిచిపోయాయి. అతని హృదయంలో మౌనంగా అగ్నిపర్వతాలు బ్రద్దలవుతూనే ఉన్నాయి. ఒకరోజు ఉండబట్టలేక చిన్మయ్ అడిగేసింది. మీరు ఏం నిర్ణయించుకున్నారు? మన గురించి ఏం నిర్ణయానికి వచ్చారు? మనిద్దరం విడిపోక తప్పదు. నో అని ఒక్క అరుపు అరిచింది చిన్మయ్. ఇన్ని రోజుల నుంచి కూడదీసుకొని ఉంటున్న నిగ్రహం, మనోశక్తి అతనన్న ఈ ఒక్క మాటతో పటాపంచలైపోయినాయి. ఉద్వేగం, దుఃఖం, ఆవేదన గుండెల్లో నుంచి ఒక్కసారిగా దుమికాయి. ఏమండి అంది దీనంగా కళ్ళనీరు కారుస్తూ. ఒక స్త్రీ, పురుషుడు భార్యాభర్తలుగా జీవించే ఎన్నో సంవత్సరాల దీర్ఘకాలంలో అతను గాని ఆమె గాని ఎక్కడో అక్కడ ఎప్పుడో ఒకప్పుడు పొరపాటు చెయ్యవలసి రావటం అసహ్యమైన విషమైతే కావచ్చు, కానీ అసహజమైన సంగతేం కాదండి. ఒక తప్పు జరిగినంత మాత్రాన ఆ వ్యక్తిని చెడ్డవారుగా, అవినీతిపరులుగా భావించకూడదండి. అమాయకత్వం వల్లనో, అజ్ఞానం వల్లనో, ఆ క్షణంలోనే చంచల్యం వల్లో, మానసిక బలహీనతలోని చాపల్యం వల్లో, పరిస్థితుల ప్రభావం వల్ల ఓ తప్పు జరిగి ఉండవచ్చు. నేను చేశానని నా అంతట నేనే ఒప్పుకున్నాను. ఒక దశలో చచ్చిపోవాలని కూడా అనుకున్నాను. ప్రయత్నం కూడా చేశాను. కానీ మన కిరణ్ కోసం ఆఖరి క్షణంలో ఆ ప్రయత్నం విరమించాల్సి వచ్చింది. ఒక్క నిజం వినండి. నాకు నేను అర్థం కాని స్థితిలో, ఏమి జరుగుతున్నదో కూడా తెలియని స్థితిలో ఆ దుర్ఘటన జరిగిపోయిందండి. నాకు ఇష్టమై, తెలిసి ఏమాత్రం కాదండి. నేను తప్పు చేశాను, అలా జరిగిపోయింది. కానీ మిమ్మల్ని ఇంకా ఇంకా గాఢంగా ప్రేమిస్తూనే ఉన్నానండి. మీరు నాకు ఇంకా కావాలండి. మీరు లేకుండా, మీకు దూరమై బ్రతుకుతానన్న నమ్మకం, బ్రతకగలనన్న ఆశ నాకు లేదండి. నాకు నిజంగా మీతో కలిసి జీవించాలని ఉన్నదండి. మిమ్మల్ని వదులుకోవాలని, ఈ అందమైన జీవితాన్ని ధ్వంసం చేసుకోవాలని లేదండి. అందరిలాగే, చాలామంది సంసారాల్లాగే మనము ఆనందంగా బతకాలనే కోరిక చావటం లేదండి. మీ మనసు అతి దారుణంగా గాయపడిందని నాకు తెలుసు. మీకు అనూహ్యమైన ఒకానొక భయంకరమైన దుర్ఘటన జరిగిపోయిందని తెలుసు. కానీ నేను తప్పు చేశానని, గుండెల లోతులో నుంచి నరనరాల్లోకి ప్రతి అణువులో నుండి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నానని తెలిసి తెలియని స్థితిలో జరిగిపోయిన ఓ ఆటవిక చర్యగా, పీడకలగా మరచిపోయి నన్ను మనసారా, పోనీ ఎలాగైనా సరే ఆత్మవంచన చేసుకునైనా సరే, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోనైనా సరే, నా కోసం, నా మీద ప్రేమ కోసం, మన పాప కోసం, మన బంగారు భవిష్యత్తు నాశనం కాకుండా ఉండటం కోసం మీ పాదాలు పట్టుకొని వేడుకుంటాను. నన్ను క్షమించండి. నన్ను దూరం చెయ్యకండి. ఆమె నిజంగా అతని పాదాల మీద వ్రాలిపోతూ స్పృహ తప్పి పడిపోయింది. రాజీవ్ ఆమె వైపు ఆందోళనగా చూశాడు. చిన్మయ్ అని పిలిచాడు. ఆమె పలకలేదు. 2 చేతులతో ఆమెను లేవదీసి బెడ్రూంలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు. తర్వాత కిచెన్లోకి వెళ్ళి ఓ గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చి మొహం మీద జల్లాడు. ఆమె ముఖంలోకి చూస్తూ ప్రక్కనే కూర్చున్నాడు. ఆమెను చూస్తుంటే జాలి కలుగుతోంది. ఆమె పడుతున్న ఆవేదనకు కడుపు తరుక్కుపోతోంది. ఆమెలోని నిజాయితీ తనని కుదిపి పారేస్తోంది. అయినా రాజీ పడలేకపోతున్నాడు. చిన్మయ్ కదిలింది.
కొద్దిగా కళ్ళు విప్పి ఎదురుగా అతను కనిపించగానే మీరు ఇక్కడే ఉన్నారా అంటూ చెయ్యి చాపి అతని చేతిని పట్టుకుని గుండెల మీదకి లాక్కుంది. తాత్కాలికంగానైనా మనసులో ఏదో ఊరట. ఎంత చల్లగా హాయిగా ఉంది. అడగకుండా ఆ ప్రశ్న ఎల్లకాలం అలా గుప్తంగా ఉండిపోతే బాగుండును. కానీ అడగక తప్పదు. మీరు ఏం నిర్ణయించుకున్నారు? ఒక్క నిమిషం ప్రపంచంలోనే అతి బరువైన నిశ్శబ్దం. సారీ, రాజీ పడలేకపోతున్నాను. మనం విడిపోక తప్పదు. ఆమె ఆశలన్నీ కుప్పకూలిపోయినాయి. ఇంత భయానకంగా నిర్దాక్షిణ్యంగా ఎందుకిలా తన జీవితం మలుపు తిరిగింది? రాజీవ్ వెర్రివాడిలా అయిపోయాడు. అతనెవరో ఆరాధించదలుచుకుంటే, దగ్గరగా రావాలనుకుంటే, చక్కగా కాపురం చేసుకునే పిల్ల తల్లి అయినా ఓ గృహనే దొరికిందా? అనవసరంగా ఇతరుల బంగారు జీవితంలోకి జొరబడుతున్నాడని, దాని సుందర రూపాన్ని ఛేదించి వేస్తున్నానని కొంచెమైనా అనిపించలేదా? అయినా ఈ ఆరాధనలు, మనుషుల్లో ఏ ఆకర్షణలో చూసి క్రేజ్ పెంచుకోవడం, దగ్గర కావాలని తాపత్రయపడడం, కొంతకాలానికి ఒకరి మీద ఒకరు హక్కులు పొందినట్లు ఫీల్ అవ్వటం, ఈ ఎంక్రోచ్మెంట్ ఇదంతా ఏమిటి? జీవితంలో 190 పాళ్ళు వికృతమేమోననిపిస్తోంది. యుక్త వయసొచ్చిన ఆడపిల్ల బయటకు పాదం పెడితే ప్రతి బడుద్దాయి వెధవ కళ్ళు ఆమె మీదే ఉంటాయి. ప్రపంచంలో వయసులో ఉండటమే ఓ విడ్డూరంలా, వేళాకోళాలు, వెక్కిరింతలు, వెధవ ఫోజులు, ఎవరి మటుకు వారు ఓ హీరో అనుకోవటం, కాస్త అందమైన ఆడపిల్ల కనిపిస్తే వలపన్నటం, ఎలాగైనా చేజిక్కించుకోవాలని, అనుభవించాలని ప్రయత్నించటం, ప్రాణ స్నేహితుడి భార్య మీద కూడా వ్యామోహం పెంచుకుంటూ ఉండడం, ఒంటరిగా దొరికితే వంకరగా మాట్లాడడం, మరదలు పిల్ల మీద, వదినగార్ల మీద వావి వరసలు లేకుండా కామంతో కూడిన కళలను ప్రదర్శించటం, అవకాశమొస్తే అవతలి వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తులను నాశనం చేసి పారేయటం, అర్థం పర్థం లేకుండా పాశవికంగా రేప్ చేసి పారేయడం. ఓ మొగుడు పెళ్ళాలు ఏ సినిమా నుంచో వేళ కాని వేళ వస్తుంటే మొగుణ్ణి తన్ని లేకపోతే చంపి పారేసి పెళ్ళాన్ని రేప్ చేసేయడం. ఏ తిరుపతి నుంచో పాపం తీర్థయాత్ర చేసుకొని కారులో ఇంటికి తిరిగి వస్తుంటే తల్లి కూతుర్లని, అత్తా కోడళ్ళని, అక్కా చెల్లెళ్లను కలిసి సామూహికంగా మానభంగం చేసి పారేయటం. దిస్ ఈజ్ హారిబుల్ వరల్డ్. పామ్ గ్రోవ్ హోటల్ దగ్గర ఉన్న ఇండియన్ స్టాటిస్టిక్స్ ఆఫీస్లో ఆనంద్ మోహన్ని కలుసుకుందామని వెళ్ళాడు. అతను కొన్నాళ్లుగా సెలవు మీద ఉన్నాడని, ఆఫీసుకు సరిగా రావటం లేదని తెలిసింది. బాయ్ని అడిగి అతను కొత్తగా మారిన ఇంటి అడ్రస్ తెలుసుకున్నాడు. కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఓ అరగంట తర్వాత ఇంటిని కనుక్కోగలిగాడు. ఓ పెద్ద ఇంట్లో 2-3 గదుల భాగం. బయట తాళం పెట్టి ఉంది. వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే ఓ 50 ఏళ్ల వ్యక్తి, బహుశా ఇంటి యజమాని అయి ఉండవచ్చు, పక్క పోర్షన్లో నుంచి బయటకొచ్చి ఎవరి కోసం అని అడిగాడు. ఆనంద్ మోహన్ కోసం. మీ పేరు? రాజీవ్. ఒక్క నిమిషం ఉండండి అంటూ ఆయన లోపలికి వెళ్ళి ఓ కవర్తో తిరిగి వచ్చాడు. ఆనంద్ మోహన్ గారు 2 రోజుల క్రితమే ఊరు వెళ్ళారు. మీరొస్తే ఈ ఉత్తరం ఇమ్మన్నారు. రాజీవ్ కవర్ అందుకొని కార్ దగ్గరకొచ్చి లోపలికి ఎక్కి కూర్చొని కవర్ చింపాడు. రాజీవ్ గారు, మీకు మహాద్రోహం చేశాను. ఎవడో నీతి నియమాలు లేనివాడు, ఎథిక్స్ లేనివాడు చేసే పని. సెంటిమెంటల్ ఫూల్నై ఉండి నేను చేయడం క్షమించరాని నేరం. ప్రపంచంలో అతి సున్నితత్వం, మంచితనం ఆరాధిస్తున్నామని అనుకోవటం ఇలాగే పరాభవించబడుతూ ఉంటాయి. మనసుని ప్రేమిస్తున్నామని అనుకునేవారు కూడా శరీరాకర్షణలకు దూరంగా ఉండలేరు. ప్రపంచ చరిత్రలో చాలా జీవితాలు నిర్దాక్షిణ్యంగా కాలిపోయాయి. ఈ తేడా మీద అవగాహన లేకపోబట్టే. రాజీవ్ గారు, జరిగింది తప్పని మనందరికీ తెలుసు. కానీ తప్పుకు పర్యావసానం శిక్ష కాదు, క్షమాగుణం. తప్పు చేసిన వారిలో కూడా మహనీయుడైన మానవత్వం ఉంటుంది. అది దర్శించగలిగినప్పుడు దర్శించగలగాలి. మనిషిని అక్కడక్కడాగాక సమగ్రంగా బేరీజు వేయగలగాలి. అప్పుడు తప్పు మంచై ఆవిరై కరిగిపోతోంది. మీలో అంత మహోన్నతమైన క్షమాగుణం కలిగించటానికి నాకు ఒకే ఒక మార్గం కనిపిస్తుంది: ఆత్మార్పణ చేసుకోవటం. ఈ ఉత్తరం మీకు అందే సమయానికి నేను ఈ లోకంలో ఉండను. నా నిష్క్రమణ అమర సందేశంగా రోధిస్తూ మీ ఇద్దరిని బంధించి ఉంచగలిగితే నా ఆత్మకు అంతకన్నా సంతోషం ఉండదు. సెలవు. ఆనందమోహన్.
తర్వాత ఓ గంట సేపు రాజీవ్ పిచ్చెక్కినట్టు డ్రైవ్ చేస్తూ ఎక్కడెక్కడో తిరిగాడు. ఒళ్ళంతా చెమటలు, తల మాత్రం వేడెక్కిపోతోంది. గుండెలో ఓ మహారణ్యం తగలబడుతోంది. జ్వాలలు ఇంకా ఇంకా ఎగసి మింటి కంటుకుంటున్నాయే గాని చల్లారటం లేదు. వాట్ ఈస్ దిస్? నేను ఏం చెయ్యాలి? చిన్మయ్, నా ప్రియతమా, నా ప్రాణమా, ఎందుకిలా జరిగింది? చీకటి పడుతున్న టైంకి ఇంటికి వచ్చాడు. ఇంటిలో దీపం వెలగటం లేదు. దగ్గరగా వేసి ఉన్న తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళి స్విచ్ నొక్కాడు. చిన్మయ్ సోఫాలో కూర్చొని ఉంది. తల ఎత్తి అతని మొహంలోకి చూసింది. దగ్గరగా వెళ్ళాడు. చిన్మయ్ అన్నాడు. అర్థం చేసుకుంటోంది. నా నిర్ణయం మారదు. మనం విడిపోతున్నాం. 12 ఏళ్ళు గడిచిపోయాయి. చిన్మయ్ మద్రాస్ విడిచిపెట్టి వెళ్ళలేదు. ఎక్కడికని వెళుతుంది? ఎక్కడికని ఆశ్రమం తీసుకుంటుంది? రాజీవ్ నుండి విడిపోగానే తల్లికి ఉత్తరం రాసేసింది. అమ్మా, ఎంతో జాగ్రత్తగా పదిలంగా పెంచుతూ ఎప్పటికప్పుడు హెచ్చరికలకు చేస్తూ వస్తున్న నా జీవితం పగిలిపోక తప్పలేదు. నన్ను నేను కాపాడుకోలేకపోయాను. మనిషికి తన మీద తనకు ఎంత ఆప్తులైనా ఇతరులకి కొంతవరకు ప్రభావం ఉంటుందే తప్ప సాధికారం ఇవ్వలేడని నా ఉదాహరణతో అర్థమయ్యింది. ఎంతో అందంగా గడపాలనుకున్న జీవితాలు పరిస్థితుల ప్రాబల్యం వలన ఎంత విస్తృతంగా రూపురేఖలు దిద్దుకుంటాయో తెలుసుకున్నాను. జరిగిపోయిందేదో జరిగిపోయింది. నేనెలాగో అలా బ్రతకక తప్పదు. నేను మిమ్మల్ని కలుసుకోను. నా దగ్గరకు మీరెవ్వరూ రావద్దు. వస్తే కలుసుకునే అవకాశం ఇవ్వను. మీకో నాకో అవసాన దశ వచ్చినప్పుడు ఫార్మాలిటీస్ కోసం ఎలానో తప్పదు. చిన్మయ్ రాజీవ్ నుండి విడిపోయాక వెంటనే ఆ ఇంటిలో నుండి వెళ్ళిపోయింది. తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ప్రక్కన ఉండకూడదు. ఈ లొకాలిటీ వాళ్ళకసలు కనిపించకూడదు. చింతాద్రివేలులో చౌకగా దొరికిన 2 గదుల పోర్షన్ తీసుకుని అందులో ఉంటుంది. అతని నుండి విడిపోయేటప్పుడు కిరణ్ని మీరు తీసేసుకోండి, ఈ బరువు నేను భరించలేను అని వేడుకుంది. ఈ సమస్యను గురించి రాజీవ్ ఎంతో ఆలోచించాడు. తన ఆలోచనలన్నీ బయటకు చెప్పకుండా సారీ అన్నాడు ఒక్క ముక్కలో. చిన్మయ్ ఇంకేం వాదించలేదు. సాయంత్రం 5 అయింది. చిన్మయ్ ఆఫీస్ నుండి వచ్చి కాఫీ తాగి కిరణ్మయ్ కోసం గబగబా టిఫిన్ తయారు చేసి ఎదురు చూస్తూ కూర్చుంది. ఓ అరగంట తర్వాత కిరణ్మయ్ వచ్చింది. ఆమె ఇప్పుడు BA ఫస్ట్ ఇయర్ చదువుతుంది. తల్లి అంటే ఆమెకు పంచప్రాణాలు. రాగానే బ్రుక్స్ టేబుల్ మీద పెట్టేసి ఆమెని గట్టిగా కౌగిలించుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. మమ్మీ, ఆకలేస్తోంది అంది కిరణ్ గారాబంగా. చిన్మయ్ టిఫిన్ ప్లేట్ తీసుకొచ్చి ఆమెకు అందించింది. మమ్మీ, నువ్వింత బాగా వంటలు అవి తయారు చేస్తావు. నాకు నేర్పించమంటే నేర్పించవేం? కిరణ్, నువ్వు ఇవన్నీ నేర్చుకోవలసిన అవసరం లేదు. ఇవి నేర్చుకోనందువలన వచ్చిన నష్టమేమీ లేదు. నువ్వు బాగా చదువుకోవాలి, పైకి రావాలి. అదే నా ధ్యేయం. చదువుకుంటాను మమ్మీ. నేనేం కావాలని అనుకుంటున్నావో చెప్పు, అయి తీరతాను అంది కిరణ్మయ్ శపథం చేస్తున్నట్లుగా. చిన్మయ్ నవ్వింది. నాకు ప్రత్యేకమైన రూపకల్పనలేమీ లేవు కిరణ్. ఓ డాక్టర్ అయితేనే, లేక ఇంజనీర్ అయితేనే, లేకపోతే IAS IPS అయితేనే పైకి వచ్చినట్టు, లేకపోతే కాదు అనుకునే మనస్తత్వం కాదు నాది. పైకి రావాలంటే ఎన్నో రకాల ఉద్యోగాలు, ప్రొఫెషన్స్ ఉన్నాయి. టాలెంట్ ఉంటే ఎందులోనైనా షైన్ అవ్వచ్చు. తల్లి ఏమి చెప్పినా కిరణ్మయ్కి నచ్చుతాయి. ఆమె కూతురికి ఎంత గారాబం చేసినా, ఎంత ప్రేమగా చూసినా కొన్ని విషయాలలో మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. కిరణ్మయ్ కాలేజ్ నుండి తిన్నగా ఇంటికి రావలసిందే. ఫ్రెండ్స్ ఇళ్ళని, పార్టీలని అటూ ఇటూ తిరిగితే ఒప్పుకోదు. గర్ల్ ఫ్రెండ్ అయినా ఎవరు పడితే వారు ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వస్తే ఒప్పుకునేది కాదు. ఒక్క చూపుతో తన విముఖత్వాన్ని తెలియజేసేది. కొంతమంది ఆడపిల్లలతో కూడా వాళ్ళ మాటలు కానీ ప్రవర్తన కానీ నచ్చకపోతే వాళ్లతో స్నేహం చెయ్యనిచ్చేది కాదు. తల్లి ధోరణికి మనసులో ఏమనుకుందో కానీ బయటకు మాత్రం ఎదురు చెప్పేది కాదు కిరణ్మయ్. ఆమె ఇష్టప్రకారమే నడుచుకునేది. కిరణ్, నువ్వు చదువుకుంటూ ఉండు, నేను మార్కెట్కి పోయి సరుకులు తీసుకొస్తాను అని బజారు బయలుదేరింది చిన్మయ్. ఆమెకు ఆ రోజు జీతం వచ్చింది. కూతురు చదువు పాడవుతుందని ఎప్పుడో గాని తనతో బయటకి తీసుకువెళ్ళేది కాదు. మార్కెట్లో భుజం మీద చెయ్యి పడేసరికి తల త్రిప్పి చూసింది. ఆనంద, మీరా అంది చిన్మయ్ కొంత ఆశ్చర్యంతో, సంతోషంతో. అబ్బా, ఎన్నాళ్ళయ్యింది చూసి. ఈ 12-13 ఏళ్ల కాలంలో ఆమె తనకెప్పుడూ తటస్థపడలేదు. తెలిసిన వారెవ్వరూ కనబడకుండా ఉండాలనే
మెయిన్ మార్కెట్స్కి వెళ్లకుండా చిన్న చిన్న వాటికి వెళుతూ ఉంటుంది. ఈ వైపు షాపింగులకి ఎవరూ రారు కూడా. ఆనందాలో చాలా మార్పు వచ్చింది. మునపటి కన్లా ఒళ్ళు, మొహంలో మోటుతనం, మాట మాత్రం అలాగే ఉంది. బాగున్నారా? ఈ మధ్య ఎన్నోసార్లు గుర్తొచ్చారు. అడ్రస్ తెలుసుకొని రావాలనిపించింది కూడా. ఎవరూ సరిగా చెప్పలేదు. అసలు నేను ఇటువైపులకి రాను. ఇక్కడకు కొత్తగా బంధువులొస్తే కారులో వచ్చి ఇంట్లో కొన్ని అయిపోయినట్లు గుర్తుకు రావటంతో వచ్చాను. ఈ మధ్యేమిటి? 5-6 అయింది లేండి కారు కొన్నాము. మీరేమిటి ఇన్నేళ్లైనా అలానే ఉన్నారు? ఇంత చక్కగా 25 అమ్మాయిలా కనబడుతున్నారు. రండి మా ఇంటికి వెళదాం అంటూ భుజం పట్టుకుని లాగింది. వద్దండి, ఇంట్లో అమ్మాయి ఒక్కతే ఉంది అంది చిన్మయ్ మొహమాట పడుతూ. ఎంతసేపు కారులో? ఆ ఇల్లు మేము కొనేసుకున్నాం. మీరు తప్పకుండా రావాలి. మళ్ళీ మీ ఇంటికి కారులో పంపించేస్తాను అని ఆమె మాట వినిపించుకోకుండా డ్రైవర్ని పిలిచి చిన్మయ్ కొన్న ప్యాకింగ్స్ కారులో పెట్టించేసింది. చిన్మయ్కి తప్పలేదు. ఓ 20 నిమిషాల తరువాత ఆనంద వాళ్ళ ఇంటి ముందు కారాగింది. కారులో కూర్చున్నంతసేపు గడగడా మాట్లాడుతూనే ఉంది ఆనంద. తన గురించి ఎక్కడడుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ ఉంది చిన్మయ్. కానీ ఏ కళనుందో ఆ సంగతి ప్రస్తావనకు తీసుకురాలేదు. ఆనంద ఆమెను ఇంట్లోకి తీసుకెళ్ళింది. వాళ్ళు కొనుక్కున్నాక చాలా వరకు రీమోడల్ చేసుకున్నారు. ఆ ఇంట్లో ప్రతి అణువులో, ప్రతి అంచులో రిచ్నెస్ కనబడుతుంది. ఫ్రిడ్జ్లో నుంచి కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఇచ్చింది. ఇంత ఇల్లుందా? ఏం లాభం? ఒక్క క్షణం ప్రాణానికి సుఖం లేదు. పిల్లలా పుట్టకపాయ. పోనీ నా మొగుడిలో మార్పేదైనా వచ్చిందా అంటే అదీ లేదు. ఇంత వయసొచ్చినా ఆ షోకీలా వేషాలు, తిరుగుళ్ళు, రాత్రుళ్ళు ఇంటికి ఆలస్యంగా రావటాలు, ఎంత తిట్టినా దెబ్బలాడినా దారిలోకి రాందే. నేను కాబట్టి ఇలాంటి మొగుడితో కాపురం చేస్తున్నాను గాని ఇంకొకతైతే ఎప్పుడో ఉరేసుకుని చచ్చేది. అప్పటికి 2 సార్లు అసహ్యమేసి పుట్టింటికి వెళ్ళిపోయా. ఈ ముండా కొడుకు మళ్ళీ వచ్చి కాళ్ళా వేళ్ళా పడి దేవురించాడు. పోనీ కదా అని వస్తే మళ్ళీ ఇదే తంతు. చూస్తున్నా ప్రాణం విసిగొచ్చిందంటే ఎప్పుడో విడాకులిచ్చి పారేస్తా. కంకర్రాళ్ళు. అక్కడో 15 గంట కంటే కూర్చోలేకపోయింది. ఇంట్లో కిరణ్ ఒక్కతే ఉంది. వస్తానండి అంటూ బయలుదేరింది. వస్తూ ఉండండి, మీతో చాలా విషయాలు మాట్లాడాలి. అసలు మీ గురించి అడగనేలేదు. ఈసారి మాట్లాడుతానులేండి అంటూ చిన్మయ్ బయటకొచ్చింది. కారులో ఎక్కబోతుండగా ప్రక్క నుంచి ఓ గొంతు వినిపించింది. ఇదేమిటి, చిన్మయ్ గారా? తల ప్రక్కకి త్రిప్పి చూసేసరికి మంజు భార్గవి నిలబడి ఉంది. మీరా? కాదా అని చూస్తున్నాను. అదేమిటి, మా ఇంటికి రాకుండా వెళ్ళిపోతున్నారేం అంటూ దగ్గరకొచ్చింది. అనుకోకుండా వచ్చానండి, ఆలస్యమైపోతుందని. ఒక్క నిమిషం ప్లీజ్ అంటూ మంజు భార్గవి భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసి లోపలకు తీసుకెళ్ళింది. మంజు భార్గవి కూడా మునుపటి కన్నా ఒళ్ళు వచ్చింది గాని అందంగా, హుందాగా ఉంది. మొహం ఓ రకం కళతో వెలిగిపోతోంది. చిన్మయ్కి మంజు భార్గవి వెంట లోపలకు వెళ్ళక తప్పలేదు. మంజు భార్గవి చాలా ఆప్యాయంగా మాట్లాడింది. ఆమెలో మొదట్నుంచి ఉన్న విశేషమే అది. మనిషిలో కొన్ని లోపాలుంటే ఉండవచ్చుగాక, కానీ ఇతరులనెప్పుడూ కించపరిచి మాట్లాడదు. ఎవరి మీద ద్వేషం పెంచుకోదు. పరిచయస్తులు ఎవరు కనిపించినా నోరారా పలకరించి మనసారా మాట్లాడుతుంది. చిన్మయ్ గారు, మీరు కష్టపెట్టుకోనంటే ఒక ప్రశ్న అడగనా అంది మంజు భార్గవి. చిన్మయ్ పర్వాలేదు అడగండి అన్నట్లు చూసింది. ఇలా ఎందుకు జరిగింది? ఆమె దేన్ని గురించి అడుగుతుందో అర్థం చేసుకుంది. ఆమెకు ఆ టాపిక్ మాట్లాడడం ఇష్టం లేదు. అయినా అడిగిన తీరుని బట్టి ఎందుకో ఏమీ కష్టం కలగలేదు. నాకు తెలియకుండా నా జీవితం స్లిప్ అయిపోయింది. చాలా డైరెక్ట్గా, తడబాటు లేకుండా చెప్పింది. మంజు భార్గవి మొహంలో చాలా వ్యాకులపాటు కనిపించింది. చిన్మయ్ గారు, మీరంటే నాకెంతో గౌరవం. మీలాంటి ఆడవాళ్ళు ఈ కాలంలో చాలా అరుదుగా ఉంటారు. మీ జీవితంలో ఇలాంటి మలుపు వచ్చిందని విన్నప్పుడు మొదటిసారి ఆ షాక్ తట్టుకోలేక ఏడ్చేశాను. రాజీవ్ గారి దగ్గరకెళ్ళి దెబ్బలాడి మిమ్మల్నందరినీ ఒకటి చేద్దామనుకున్నాను. కానీ మీ వ్యక్తిత్వం నాకు తెలుసు. అందుకని భయపడి ఊరుకున్నాను. గతమంతా భవిష్యత్తులోకి పొంగినట్లు చిన్మయ్ ముఖంలో రకరకాల భావ పరంపరలు. ఇంకా మాలాంటి వాళ్లల్లో అనేక బలహీనతలున్నాయి. సొసైటీలో చాలామందితో మూవ్ అవుతాం. ఎప్పుడైనా కాలు జారడానికి అవకాశం ఉంది. అలాంటిది
మా హస్బెండ్స్ మమ్మల్ని నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటున్నారు. మీకేమిటి ఈ కష్టాలు? చిన్మయి మాట్లాడలేదు. బయట కారాగిన చప్పుడయింది. ఓ నిమిషం గడిచాక నిఖిలేశ్వర్, రజనీకాంత్ కలిసి లోపలికొచ్చారు. మంజు, ఈవేళ రజని ఇక్కడే భోంచేస్తాడు. మొదట రాయల్ సెల్యూట్, తర్వాత డిన్నర్ అంటూ నిఖిలేశ్వర్ చిన్మయిని చూసి ఆగిపోయి గుర్తు తెచ్చుకుంటున్నట్లు మీరు అని ఆగిపోయారు. చిన్మయి గారు అంది మంజు భార్గవి. ఓ, గుర్తొచ్చింది. చాలా రోజులైంది కదూ. ఏమండి, బాగున్నారా అని అడిగాడు నిఖిలేశ్వర్ చాలా మర్యాదగా. చిన్మయి అంతకుముందే సోఫాలో నుంచి లేచి నిలబడింది. బాగానే ఉన్నానండి అంది నెమ్మదిగా. రజనీకాంత్ని చూడగానే ఆమెకు ముళ్ళ మీద నిలబడినట్లుగా ఉంది. అతని చూపులు అంకుశాల్లా పొడుస్తున్నాయి. నేనిహ వెడతానండి అంది మంజు భార్గవితో. ఆమె పడుతున్న ఇబ్బంది గ్రహించి ఆమెని ఇంకా ఉండమని బలవంతం చెయ్యలేదు. చెయ్యి పట్టుకుని మృదువుగా నొక్కి ఎప్పుడైనా వస్తుండండి అంది సభ్యతగా. చిన్మయి బయటకి వచ్చి కారులో కూర్చుంది. ఇంటికి వెళుతుంటే ఏవేవో జ్ఞాపకాలు తరిమి తరిమి కొడుతున్నాయి. 24 గంటలు మొగుణ్ణి తిట్టిపోస్తూ, అతనితో అసహ్యించుకోబడుతూ, విడాకులిచ్చేస్తానని బెదిరిస్తూ, అతన్ని గురించి బయట కూడా హీనంగా మాట్లాడే ఆనంద హాయిగా కాపురం చేసుకుంటూనే ఉంది. భర్త స్నేహితులతో మితిమీరిన సౌఖ్యంగా ఉంటూ రజనీకాంత్తో ఆమె కాపురం చెడగొట్టుకోకుండా భర్త చేత లైక్ చేయబడుతూ హాయిగా జీవితం గడుపుతోంది మంజు భార్గవి. తను కళ్ళల్లోకి నీళ్లు నిండుకొచ్చాయి. కథ కొనసాగుతుంది.